సరిహద్దుల్లోనూ ఇంత ఉద్రిక్తత లేదు. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్య. వైఎస్ఆర్సీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంలో ఉన్నంత ఉద్రిక్త సరిహద్దుల్లోనూ లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ మద్యం అమ్మకాల వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మిథున్ రెడ్డి దాఖలు చేశారు పిటిషన్ న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవల ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల తరపున సీనియర్ న్యాయవాదులను ఉద్దేశించి జస్టిస్ పార్దీవాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పక్షాన ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ లోద్రా, పిటిషనర్ పివి మిథున్ రెడ్డి తరపున అభిషేక్ మను సింఘ్వి, ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్కు రిజైండర్ దాఖలు చేయడానికి తమకు 2 వారాల సమయం కావాలని సింఘ్వి కోరారు. అప్పటి వరకు కేసు విచారణ చేపట్టదని విజ్ఞప్తి చేశారు. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి ధర్మాసనం 3 వారాల పాటు గడువు ఇచ్చినప్పటికీ బెయిల్ పిటిషన్ని రోహిత్గి వ్యతిరేకిస్తున్నారు. ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తమ కౌంటర్ అఫిడవిట్ ఇవ్వకుండా ప్రభుత్వం తరపున న్యాయవాదులు ముందస్తు బెయిల్ను వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వ్యవహారంలో పిటిషనర్ మిథున్ రెడ్డి విచారణాధికారి ముందు హాజరయ్యారు, మిమ్మల్ని ప్రశ్నించారని అడిగింది. ఇప్పటికే విచారణకు హాజరయ్యారని నిరంజన్ రెడ్డి తెలిపారు. అనంతరం మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సుప్రీంకోర్టు 2 వారాల పాటు వాయిదేసింది. తదుపరి విచారణ వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ ధర్మాసనం కొనసాగించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే ఆంధ్ర